జగిత్యాల జిల్లాకు మంజూరైన ఉమెన్ అగ్రికల్చర్ యూనివర్సిటీ మరో చోటుకు బదిలీ చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్ర పన్నింది. కాలేజీ తరలించకుండా అడ్డుకోవాల్సిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేష్టలుడిగి చూస్తున్నారు. జగిత్యాల కాలేజీని వెల్గటూరు తరలించే కుట్ర జరిగితే మిన్నకుండిపోయారు. రేవంత్ సర్కారు చర్యలను బీఆర్ఎస్ సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ ఖండించారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఓ వెలుగు వెలిగింది. గురుకులాల్లో కల కనిపించింది. కొత్త కాలేజీలతో శోభ నెలకొంది. అలా జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో మహిళా వ్యవసాయ కళాశాల మంజూరైంది. అప్పటి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొప్పుల ఈశ్వర్ చొరవతో కాలేజీకి అంకురార్పణ జరిగింది. వెలగటూరు మండలం స్తంభంపల్లిలో 50 ఎకరాల భూమి వ్యవసాయ కాలేజీకి కేటాయిస్తూ అనుమతి ఇచ్చారు. భవన నిర్మాణం పూర్తయ్యే వరకు కోరుట్లలో తరగతులు నిర్వహించారు. విద్యార్థులు విద్యా సంవత్సరం పూర్తి చేసుకోగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాల నుంచి గుర్తింపు లభించింది. స్తంభంపల్లిలో 50 ఎకరాల భూమిని అగ్రికల్చర్ కాలేజీకి కేటాయించాలని 2003 అక్టోబర్లో ఉత్తర్వులిచ్చారు. ఏడాది పాటు తరగతులు కొనసాగాయి. తర్వాత పరిస్థితులు మారాయి. ఆ కాలేజీని తరలించాలని కాంగ్రెస్ సర్కార్ కంకణం కట్టుకున్నది. మానకొండూరు నియోజకవర్గంలో గల బెజ్జంకికి కాలేజీ తరలించేలా ఏర్పాట్లు చేస్తోంది. లేదంటే కోరుట్లలో తరగతులు నడుస్తున్న చోటకు కాలేజీ తరలింపు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. అగ్రికల్చర్ కాలేజీని జగిత్యాల జిల్లాలో కొనసాగించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ జిల్లాలో ఒక కాలేజ్ అగ్రికల్చర్ బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ రావడం అనేటువంటిది ఒక గొప్ప విషయం. ఆ రోజు నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి ఒక ఆరాటం, మా పిల్లలకు ఒక మంచి అవకాశం వస్తుంది చదువుకునేటువంటి పిల్లలకు. అది కూడా గ్రామీణ ప్రాంతంలో ఉండడం వల్ల గ్రామాలలో చదువుకు దూరంగా ఉన్న వాళ్ళు హైదరాబాద్ నగరానికి ఇతర ప్రాంతాలకు వెళ్ళలేనటువంటి వాళ్ళకు ఒక అవకాశం వస్తుందనే ఉద్దేశంతో ఆ కాలేజీని తీసుకురావడం జరిగింది. కానీ ఈరోజు ఏమైంది అంటే ఆ కాలేజీని మరి మానకొండూరు నియోజకవర్గానికి తరలిస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఆర్డర్స్ వచ్చినట్టున్నాయి. మరి ఇక్కడ ఒక మంచి కాలేజీని తీసుకొచ్చుకున్న తర్వాత ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఈ కాలేజీ ఉండంగానే ఇంకా చదువు అవకాశాల కోసం ఇంకో కాలేజీని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ అగ్రికల్చర్ బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ ఖచ్చితంగా అది జగిత్యాల జిల్లాలోనే ఉండాలి. అది స్తంభంపల్లి గ్రామంలో ఏదైతే శాంక్షన్ అయిందో అది అక్కడనే ఉండాలని మాత్రం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ధర్మపురి నియోజకవర్గం నుంచి మహిళా వ్యవసాయ డిగ్రీ కళాశాల తరలింపుపై ధర్మపురి వాసులు భగ్గుమన్నారు. జిల్లా కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశమయ్యారు. కాలేజీ తరలిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. స్టూడెంట్స్ కోసం ఎంతవరకైనా పోరాడతామని తేల్చి చెబుతున్నారు. ధర్మపురి నియోజకవర్గంలో కాలేజీ కొనసాగించాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇంటిని ముట్టడిస్తామని అల్టిమేటం ఇచ్చారు. ఇప్పుడు ఏదైతే ఉందో మన అగ్రికల్చర్ కాలేజీని మన జిల్లా నుంచి వేరే జిల్లాకు తరలించడానికి చాలా హేయమైన చర్య. ప్రభుత్వాలు ఏదైనా ఒక జిల్లా ఏర్పడ్డ తర్వాత ఆ జిల్లాను ఒక డెవలప్మెంట్ పదంలో నడిపియాలి అని ఒక జిల్లాకు కేటాయించిన ఏవైనా విద్యాశాఖకు సంబంధించి ఏవైనా కానీ దానికి కేటాయించిన తర్వాత వేరే జిల్లాకు చేంజ్ చేయడం అనేది చాలా హేయమైన చర్య పరిగణిస్తున్నాము. మరియు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీస బడ్జెట్ కూడా విద్యకు కేటాయించలేదు. అందులో కూడా విద్యార్థులకు మరియు విద్యాశాఖకు ఎంతో తీరని అన్యాయం చేసింది. అలాగే ఇప్పుడు మన జగిత్యాల జిల్లాలో కూడా కళాశాలను తరలించడం అనేది చాలా బాధాకరణం. ఇట్టి సంఘటనను మనం ఎంతో బాధ్యతారహితంగా తీసుకొని దీనిపైన వామపక్ష విద్యార్థి సంఘాల సమూహంతో మనం రాస్తారోకాలు ధర్నాలు నిర్వహించి అట్టి కళాశాలను మనం కాపాడుకునే బాధ్యత మన జిల్లా నుంచి కాపాడుకునే బాధ్యత ఎంతో ఉందని నేను ఈ సమావేశ సముఖంగా తెలియజేసుకుంటూ, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు చొరవ చూపి కళాశాలను మంజూరు చేశారు. దాన్ని ల్యాండ్ కోసమని దగ్గర లేక ఉంటే వెలగటూరు మండలానికి సంబంధించి స్తంభంపల్లి గ్రామంలో 50 ఎకరాల ల్యాండ్ కూడా కేటాయించారు. 50 ఎకరాల ల్యాండ్ కేటాయించినట్టు ఇలా జీవో ఉంది గవర్నమెంట్ నుంచి. ప్రభుత్వాలు మారాయి. ఇప్పుడు కళాశాల కూడా ఈ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారబోతుందంటే ఇది ఒక కుట్ర. ఈ తరలింపును మాత్రం ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలుగా
మరి మిగతా సంఘాలుగా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తక్షణమే దాన్ని ఉపసంహరించుకొని యథావిధిగా కొనసాగిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. వేరే జిల్లాకు తరలించడం అంటే వాస్తవంగా ఇది ఒక సిగ్గుచేటు. కావున తక్షణమే దీన్ని ఉపసంహరించుకోవాలి. అగ్రికల్చర్ కాలేజీ వ్యవహారం జగిత్యాల జిల్లాలో చర్చకు దారితీసింది. కాలేజీని ధర్మపురిలో కొనసాగించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.